హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఇంట్లో టిఫిన్లోకి బొరుగులు ఉప్మా అయితే చేశానండి. అదేనండి, ఉగ్గాని చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ టైప్లో ఉన్న బొరుగులు తీసుకోవాలి. ఉప్పు బొరుగులు అయితే బాగుండవని పెద్దగా టేస్ట్. ఈ టైప్లో ఉండే బొరుగులన్నిటిని మీకు కావాల్సిన తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. బాగా 2 నిమిషాల పాటు నీళ్ళలో తడిపిన తర్వాత వాటిని పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తోనే పిండుకొని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎన్ని కావాలన్నో అన్ని బొరుగులు. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ కూడా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి, అడుగు మందంగా ఉండేది. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా శనగ్గింజలు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాక రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి, ఉప్పు అంతా పీసెస్కి పట్టేలాగా. తర్వాత ఇందులో ముందుగా మనము వాటర్లో తడిపి పెట్టుకున్నటువంటి బొరుగుల మిశ్రమం అంతా వేసుకోవాలి. దీన్ని బాగా 2 నిమిషాల పాటు పసుపు, ఉప్పు అంతా బొరుగులకు పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర కూడా తరుగు వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసుకున్నాక ఇప్పుడు మనం లెమన్ యాడ్ చేసుకుందాము. గింజలు లేకుండా లెమన్ బాగా వేసుకోవాలండి. నేనైతే ఒక ఫుల్ లెమన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో మనము ఇప్పుడు ముఖ్యంగా ఇందులో పొడి అయితే వేసుకుంటాము, ఉగ్గాని పొడి. అదేం పెద్దది కాదండి, శనగ్గింజలు, పప్పులు కలిపి కొద్దిగా కారం పొడి కానీ లేదంటే ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి పౌడర్ చేసి ఆ పౌడర్ని ఉగ్గానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే మనం ఇప్పుడు ఉగ్గాని చేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా బజ్జీ అయితే వేసుకోవచ్చు మీరు.